ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరి మాటామంతి అనే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడం, అలాగే 2 పాలనలో ఎటువంటి కార్యక్రమాలు చేశారన్న అంశంపై అయితే ఒక వినూత్న కార్యక్రమం మొట్టమొదటిగా కాకినాడలో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకోవడానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు అడుగుతుంది. ఏంటి సార్ అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దేని గురించి? ముఖ్యంగా ఏంటంటే కళ్యాణ్ గారికి ఎప్పుడూ కూడా ప్రజల మీద చాలా అభిమానం. అసలు పార్టీ పెట్టిన రీజనే ఆయన ఎప్పుడూ కూడా ప్రశ్నించాలి, లేకపోతే పబ్లిక్ ఏదైనా చేయాలనే కాన్సెప్ట్లోనే పార్టీ ఆవిర్భావం అయింది. పార్టీ పెట్టి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. దానికి తోడు సారు డిప్యూటీ సీఎం కింద చేస్తూ ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే కాకినాడలో మొదటగా ఇప్పుడు ఈ మాటామంతి అనే కార్యక్రమాన్ని మన కాకినాడలో స్టార్ట్ చేయడం మాకందరికీ కూడా చాలా అంటే గర్వకారణమైన విషయం. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అందరికీ కూడా పబ్లిక్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకున్న సమస్యలని, లేకపోతే ఇంకా మెరుగైన పాలన ఎలా ఇవ్వాలి, లేకపోతే ఏదన్నా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనం చేసిన ఏంటి అనే దాని మీద కూడా డైరెక్ట్ ఇంటరాక్షన్, వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి కావాల్సిన ఏదన్నా అందజేయడం కానీ, ఏదైనా సమస్యలు అంటే తీర్చడం కానీ, లేదంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏదైనా కావాలంటే దాన్ని ఇంకా మెరుగ్గా వాళ్ళకి ఏమన్నా అంటే వాళ్ళ లైఫ్ ఇంకా బెటర్మెంట్ తీసుకుని వెళ్ళడం కోసం ఈ కార్యక్రమాన్ని మెయిన్ ఉద్దేశించి చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కొంతమంది అర్జీదారులు వచ్చారు. చెప్పమ్మా, మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు? గ్రూప్కి సంబంధించి వచ్చామండి. మాది పండూరు అండి. మా గ్రూప్ పేరు శ్రీ పరిణితి పల్లిబాట. అయితే మాది 2019లో జగన్ గారు ఆసరా ఇచ్చారు కదండి. ఆ టైంలో యానమేటరు మా ఆసరా ఐడి మార్చేసి ప్రణితి 1 అనే గ్రూపు పండూరు చైతన్య గోదావరిలో ఉన్న బ్యాంకు వాళ్ళకి ఆ గ్రూప్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారండి. మేము 1902కి కంప్లైంట్ ఇచ్చి సీసీ గారికి డిఆర్డిఏకి కంప్లైంట్ ఇచ్చామండి. 2020లో ఆయన పూర్తి చేశారండి. మాకు 1902 మాదంతా కనుక్కునండి, మీకు పండూరు సచివాలయంలో మీ అకౌంట్ మార్చారమ్మా, మీకు 2 విడతలు కలిసి మీకు వచ్చేలా మేము చేస్తాము, మీరు ఉండండి, మేము డిఆర్డిఏకి లెటర్ పెడతామని చెప్పారు. లెటర్ పెట్టారండి. సీసీ గారు కరెక్ట్ చేశారండి. మేము గ్రీన్ వెన్స్లో లెటర్ ఇచ్చాము, కంప్లైంట్ మాకు సరి చేశారండి. మేము వేల ముద్రలు వేసుకున్నాము, సంతకాలు పెట్టామండి, ఫింగర్ ప్రింట్లు వేసాము, అన్ని ఆధార్లు అన్నీ ఇచ్చాం. అప్పుడు ఏం చేశారంటే మళ్ళీ మా గ్రూప్ని స్టాంపు ఆధార్లు పట్టుకెళ్ళి మా గ్రూప్ని మార్చేశారండి. మార్చేయడం వల్ల మా ఐడి అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏం కోరుకుంటున్నామంటే మా ఐడి అంతా మారిందండి, వేరే ఐడి వచ్చింది. దానివల్ల మాకు వచ్చి 0 వడ్డీలు, పావల వడ్డీలు అన్నీ అందులోకి వెళ్ళిపోయండి. మాకు ఐడి మార్చమంటున్నామండి. అయితే ఒక 5 సభ్యుల్ని మేమంతా ఓసీ గ్రూప్ అండి, 5 మందిని మాకు బీసీ కింద కూడా చేశారు. మాకు ఐడి మార్పించండి, మాకు వచ్చిన డబ్బులు మాకు ఇప్పించమని చెప్తున్నామండి. నేను కలెక్టర్ ఆఫీస్లో 8 రిపోర్ట్లు పెట్టానండి. ఫైలు కూడా మూసేస్తున్నారు, పైకి వెళ్ళనట్లేదండి. 2000 మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అప్లికేషన్ పెట్టానండి. పెట్టిన తర్వాత ఏపీఎం వచ్చారు. ఏపీఎం వచ్చి చెక్ చేశారు, చేసి నన్ను సంతకం పెట్టమన్నారు. మీరు సరి చేస్తే నేను సంతకం పెడతానని చెప్పానండి. నేను సంతకం పెట్టకపోతే గ్రీన్ వెన్స్కి వెళ్ళి నేను ఆవిడతో ఒప్పించి సరి చేశానని చెప్పేసి అక్కడ ఫైల్ మూసేశారండి. మళ్ళీ 1వ నెలలో 2026ని 1వ నెలలో మళ్ళీ పెట్టాను. మళ్ళీ పడితే ఈ మధ్యకాలంలో మళ్ళీ దాన్ని ఫైల్ మూసారు. మొన్న 8వ తారీఖున కూడా కలెక్టర్ గారికి ఇచ్చానండి. కలెక్టర్ గారు పీడీ గారికి ఇచ్చారు. నేను చేయిస్తానమ్మా అని చెప్పారండి కలెక్టర్ గారు. కానీ నాకు పని అవ్వట్లేదు, ఇప్పుడు రాలేదు, అప్పుడే 15 రోజులు అయిపోయింది. మీరు నాకు ఐడి సరి చేయించి మా గ్రూప్ని సరి చేయిస్తారని, ఏమండి మాకు వచ్చే డబ్బులు ఇప్పిస్తారని మేము సార్కి చెప్దామని వచ్చామండి. మరి మాటామంతి కార్యక్రమంలో మళ్ళీ అంధత్వానికి గురైన ఒక పాప ఆయన కూడా పవన్ కళ్యాణ్ కలబోతుంది. అసలు ఎందుకు ఇదన్నది తెలుసుకుందాం. చెప్పమ్మా అసలు. నా పేరు స్వాతి అండి, నేను 5th క్లాస్ చదువుతున్నానండి. నా పవన్ కళ్యాణ్ గారు అంతా అభిమానం. ఎందుకంటే ఆయన ప్రజల కోసం రోజు పగలు రాత్రి ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అందరికీ కోరిక ఉంటుంది, నాకు కూడా ఒక కోరిక ఉన్నది, ఆయన దగ్గర హనుమాన్ చాలీసా పాడదామని. నాకు కూడా ఇంకా మరెన్నో చాలా వచ్చు. ఆయన దగ్గర అలాంటివన్నీ చాలా పాడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎంతో నిజాయితీగా ఉంటారు, ప్రజల కోసం ఎంతో సేవ చేస్తారు. నీ సమస్యను ఏమైనా చెప్పుకోవడానికి వస్తున్నావా మాటామంతికి? ఓన్లీ దీని గురించి? కానీ మాకు హౌస్ కూడా, అది ఒక పద్యం కూడా వచ్చండి నాకు. ఆ పద్యం ఏంటంటే, పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢము, కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అసలు ఏ సమస్య మీద కలుద్దాం అనుకుంటున్నారు మాటామంతి? మా నియోజకవర్గంలో పోటీ చేసిన కాడి నుంచి మాకు
పవన్ కళ్యాణ్ గారు ఏ రాజమౌళి అండి మేము పవన్ కళ్యాణ్ గారు మా పాపకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఆ ఇష్టంలో చిన్న ఇష్టం కాదండి. సమస్య చెప్పండి. సమస్య నా పాపని పవన్ కళ్యాణ్ గారిని కల్పించడమే నా సమస్య. ఇంకోటి చెప్పండి సార్, మీరు మాట మంత్రిలో దేనికి సమస్య చూడడానికి వచ్చారు? నమస్తే అండి సార్. ఈ మాట మంచి స్వీకారం మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పెట్టడం మాకు బాగా ఆనందకరంగా ఉందండి. ఆయనకి తూర్పు సెంటిమెంట్గా ఎక్కడి నుంచి ముందు స్వీకారం చుట్టారు. దీంట్లో ఏంటంటే కళ్యాణ్ గారు ఆపద్బాంధవుడు అండి. ఆయన మనం అడగకుండానే మా కోరికలు తీర్చే అతను. ఈరోజు ఏంటంటే మాట మంచిలో మేము చిన్న సమస్యతో ఉన్నామండి. ఏం లేదు, కాకినాడ అనగానే కాకినాడ డిస్టిక్ మన కళ్యాణ్ గారు అడ్డా అండి. దీంట్లో ఏంటంటే మాకు చిన్న లోపం అంటే కళ్యాణ్ గారు బీజేపీ సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడి మా ముస్లింలు కొద్దిగా అసంతృప్తి ఉందండి. వాళ్ళకి అసంతృప్తి ఉంది. కానీ కళ్యాణ్ గారు నైజం అయితే అది కాదండి. ఎందుకంటే కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టిందే మాట మంచి. అసలు ప్రజల్లోకి వెళ్ళి అసలు ప్రజల్లో అవగాహన ఏంటి, అసలు ప్రజల సమస్యలు ఏంటి అని చెప్పి కనుక్కునే నాయకుడు ఒకే ఒక నాయకుడు అండి, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం గారు. ఈ రోజున ఏంటంటే ముస్లింలకు వచ్చే సమస్య ఒకటే కదా. కాకినాడ డిస్టిక్లో అనేక మసీదులు, అనేక బెరల్ గ్రౌండ్స్, అనేక మదర్సాలు ఉన్నాయండి. కానీ 20% ముస్లిం రిజర్వేషన్ కూడా కాకినాడలో ఉందండి, కాకినాడ జిల్లాలో. ఈరోజు మేము చెప్పబోయేది ఏంటంటే ముస్లింలకి ఒక మనసులో ఒక అపోహ ఉందండి. అపోహ అంటే ఏంటంటే ముస్లింలకి ఏమీ చేయరు, బీజేపీ సపోర్టు, బీజేపీ అనగానే ముస్లింలకి ఒక రకమైన వ్యతిరేక భావం ఉంది. అదేం కాదు, వేరే రాష్ట్రాల్లో జరగచ్చు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా మేము ఒక సమస్య చెప్పాల్సి అనుకుంటున్నామండి. ముస్లింలు కూడా ఉన్నారు సార్, మమ్మల్ని కూడా గుర్తించండి. మేము కూడా భారతీయులమే, మేము ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు. అందుకోసం మమ్మల్ని కూడా గుర్తించి మా సమస్య కూడా విని కొన్ని మా మసీదులకి, మా ప్రైవేట్ గ్రౌండ్స్కి, కొన్ని మా షాదీఖానాలకు కూడా కొన్ని అమౌంట్లు ఫండ్స్ రిలీజ్ చేయమని చెప్పి నేను కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అది చూడొచ్చు, మాట మంత్రి కార్యక్రమాల్లో అయితే అన్ని వర్గాల వారు కూడా వాళ్ళ సమస్యలు చెప్పడానికి అయితే రెడీగా ఉన్నారు. మరోవైపు పిల్లలు కావచ్చు, అలాగే ముస్లిం సంబంధించిన బెరియల్ గ్రౌండ్స్ కూడా దానికి సంబంధించి కూడా ఆర్థిక సహాయం చేయాలంటూ కూడా అయితే ముస్లిం సమాజ వర్గం చెందిన చెబుతున్నారు. మరొకరు వచ్చేసి డ్వాక్రా సమస్యలు తీస్తున్నారు. మరొక అంత బాలికి వచ్చి తన సమస్యలు తెచ్చుకోవడానికి అయితే మాట మంత్రి ద్వారా ఈ వినూత్న కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునే పని ఉన్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఉన్న తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాధ్యత దుర్గారావు, HMTV కాకినాడ నుంచి.